నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. సూర్యోసం తల్లి. గురుగారు, మనం పూజలు చేస్తూ ఉంటాం. అయితే పూజలు చేసే సమయంలో కొన్ని సంకేతాలు తెలుస్తాయి. ఆ సంకేతాలు మనం సరిగ్గా గమనించినట్టయితే గనక ఆ దేవుడు మనల్ని కరుణించినట్టే అనేసి చెప్తూ ఉంటారు. దాంతోపాటుగా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే దీపం ఇచ్చేటప్పుడు దీపం ఆరిపోవడము, లేకుంటే హారతి సమయంలో గాలి తగిలి ఆ హారతి ఆరిపోవడము, లేకుంటే కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతే అది పాపమనో, ఇలాంటివి లేనిపోని అపోహలన్నీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ వాస్తవమే అంటారా గురుగారు? చాలా పెద్ద సందిగ్ధమైనటువంటి ప్రశ్న, అందరినీ వేధించేస్తాం. అసలు ఫస్ట్ పూజ అంటే ఏంటో తెలియాలి. అప్పుడు పూజ అంటే ఏంటో తెలిస్తే పూజలో భాగం ఏంటి అది అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు దీపం కానీ, కర్పూరం హారతి ఇవ్వటం కానీ, కొబ్బరికాయ కొట్టడం, నివేదన చేయటం కానీ ఇవన్నీ వస్తే అందులో ఇవి ఎంతవరకు పాత్రలు పోషిస్తాయనే తెలుస్తుంది. వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఆశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఇలా ఆశ్రమ ధర్మాలు. అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, లేదు మన దాంట్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇక్కడ ఆయా వర్ణాల వాళ్ళు ఆయా దేవీ దేవతలన్నీ ఆవాహన చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మన దేవతా మందిరాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎన్ని విగ్రహాలు పెట్టాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ రకం ఒత్తులు వేయాలి, ఏ నూనె వెయ్యాలి, ఇంక ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కటే ధర్మం, సనాతన ధర్మం. అది వేదమై ఉంది, వేద ధర్మం. వేదంలో ఎక్కడా కూడా మనం చెప్పిన ఇవన్నీ లేవు. మరి ఏమున్నాయండి? ఒక్కటే ఉంది, నిర్గుణ రూపానికి నమస్కారం చేయటం. విగ్రహారాధన మనకు కదా అసలు మన వేదాల్లోనే లేదు. విగ్రహారాధన నిలకడగా ఉండడం కోసం అప్పుడు అంటే అక్కడ వేదంలో గణపతికి గణపతి, గణాలకు అధిపతి. ఇక దాంట్లోంచి గణాలకు అధిపతి. గణ అంటే ఏంటమ్మా? గుణకారాలు ఎందులోకి వస్తాయి? గుణకారము, తీసివేత, భాగస్వామం, భాగాహారం, ఇవి ఎందులో వస్తాయి? గణితాల్లో. గణితము అంటే గణ అంటే లెక్క. గణపతి అంటే ఏంటి? లెక్కించువాడు అని అర్థం. అంటే గణపతి అంటే తొండ ఉంటుంది, పెద్ద చెవులు ఉంటాయి, చిన్న కళ్ళు ఉంటాయి. పార్వతీదేవి శనగపిండితో చేసింది కాదు, ఆవిడ నలుగు పిండితోనే చేశారు. అమ్మవారు ఎవరు? శక్తి, పవర్. ఆవిడ దగ్గర ఏముంటాయంటే అణువులు, పరమాణువులు, ఆటమ్స్. వాటిలన్నింటి దగ్గర తీసుకొచ్చి ఒక మూర్తిని తయారు చేసింది శక్తి. ఈ అణువులు, పరమాణువులతో ఒక మూర్తిని తయారు చేసింది. అంటే నల్లపడం వల్ల వచ్చినటువంటి అణువు, అందులోంచి వచ్చినటువంటి పరమాణువు కలిపితే ఒక ముద్ద తయారైంది, ఒక బాలుడిగా రూపం తీసుకొచ్చింది. అప్పుడు శివుడు కనపడట్లేదు, వెతుక్కుంటున్నారు. విష్ణుమూర్తి వెళ్ళి గజాసుడి గర్భం నుంచి, అంటే గజ ఎక్కడో దూరంగా డార్క్నెస్, చీకట్లో పొట్టలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. ఆయన్ని విష్ణుమూర్తి, అంటే విష్ణు అంటే వ్యాప్తి, అమ్మవారు శక్తి, ఈయన తీసుకొచ్చింది. ఈయన ఎవరు? శివుడు అంటే టైం, పవర్ ఉంది, స్ప్రెడ్ అయి ఉంది, స్టార్టింగ్ పాయింట్ లేదు, కౌంట్ స్టార్ట్ అవ్వాలి. అందుకని టైంని తీసుకొచ్చాడు విష్ణుమూర్తి. అంటే శివుడు అంటే కాలము, కాలుడు, ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈవిడ తయారు చేసినటువంటి మూర్తి ఆటమ్స్ టైంని అడ్డుకున్నాయి. టైంకి కోపం వచ్చింది. అంటే తల పొగరుతోటి చేసింది కాబట్టి హెడ్ రిమూవ్ చేశాడు ఆయన. అప్పుడు శక్తి వచ్చి చెప్పింది టైంతో, అని తీసుకొచ్చి పెట్టారు. ఏనుగు తలని ఎందుకు పెట్టాలి? మాస్ ఎనర్జీ. శబ్దాలను కూడా వింటుంది, సూక్ష్మాన్ని కూడా చూడాలి. ఇంకేముంది,
ఇది మాస్ ఎనర్జీ. అందుకని దాని వాడని మనం చెప్పుకోవచ్చు 100%. అందుకని ఏదైనా పని చేస్తున్నప్పుడు అది అవ్వట్లేదు అనుకో, అంటే ఎక్కడ పొరపాటు చేసావు, లెక్క తప్పింది. అంటే పరమేశ్వరుడు లింగాకారంలో ఉంటాడు, అమ్మవారు యోని రూపంలో ఉంటుంది, ఆ లింగానికి యోనిని బిగించితేనే శివలింగం తయారైంది అని మాట్లాడుతూ ఉంటారు హేతువాదులు. అమ్మ స్పేస్, ఎనర్జీ, అయ్య టైం, విష్ణువు స్ప్రెడ్డింగ్, ఆయనకు పుట్టిన పిల్లాడు గణపతి, కౌంట్ స్టార్ట్, సృష్టి ప్రారంభమైంది. ఇది ఎనర్జీ, వీళ్ళు ఎవరో రూపాలకు కాదు. తర్వాత కృతయుగంలో శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం పురాణాలు మనకు చెప్తాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి రూపాలు లేని స్థితిని రూపంగా తెచ్చుకొని గణపతిని పూజిస్తున్నాం. మనం పూజించాల్సింది దేన్ని? అజ్ఞానాన్ని విడిచిపెట్టి జరుగుతున్న దాన్ని గమనిస్తే గణపతి విగ్రహం ఎందుకు మనకి, ఆడ కొబ్బరికాయ ఎందుకు, దీపం ఎందుకు? శక్తి కావాలి, ఎనర్జీ కావాలి, పుట్టాలి. ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. హోమం చేస్తే, ఆవునేతిని సమర్పిస్తే అందులోంచి వచ్చే శక్తి మనకి శక్తినిస్తుంది. అది అమ్మవారి శక్తి. యజ్ఞం చేయమని వేదం చెప్తుంది. సూర్య నమస్కారం చేయి, ఉదయిస్తున్న ఉంటే సూర్యుడికి నమస్కారం చేయి, అందులోంచి శక్తి వచ్చింది కదా, సరిపోయింది. విగ్రహం ఎందుకు అంటే మనం అలుపులం కాబట్టి, మన నాలెడ్జ్ కేంద్రీకృతం కాదు కాబట్టి ఒక మూర్తిని పెడదాం. గణపతి ఎలా ఉంటాడు? అప్పుడు ఆయనకి ఏముంది అంటే ఒక బజ్జు ఉంది, పెద్ద చెవులు ఉన్నాయి, అంటే స్పేస్ ఎనర్జీ, నేను బాగా వింటాడు, చిన్న కళ్ళు ఉన్నాయి, ఒక తొండ ఉంది. ఇప్పుడు తల తీసింది ఆయనే కదా, ఏనుగు తల పెట్టింది ఆయనే. ఏనుగు తల వేరే జీవి యొక్క తల పెట్టగలిగిన వాడు తీసిన తల ఎందుకు పెట్టలేడు? అవును కదా. కానీ కాదు, ఇక్కడ దీనికి ఈ అంటే అమ్మవారి శక్తి కేవలం పూర్తిగా అమ్మవారి శక్తి, హెడ్ ఒక్కటి అయ్యవారి శక్తి పెట్టారు కలిపి. దానికి ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పేసి అని ఏనుగు తల పెట్టడం జరిగింది. దానికి మనకి కథలు అమ్మవారు నరుగుపెట్టుకుంది, ఆ శనగపిండితో బాలుని చేసింది. స్నానం చేయడానికి వెళ్తే బాలుడు గుమ్మం దగ్గర ఉన్నాడు, పరమేశ్వరుడు వచ్చాడు, బాలుడు అద్దగించాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అందుకని కోపం వచ్చి తల తీసేయడు. అదే నా బిడ్డను చంపేస్తావా అంటే అప్పుడు మళ్ళీ ఏనుగు తల తీసుకొచ్చు. ఆ ఏనుగుకు మాట ఇచ్చాడు గజాసురుడికి, ఉత్తరం వైపు తల పెట్టుకో. ఇవన్నీ మనకు అర్థం అవ్వడం కోసం పురాణాల రూపంలో మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం. ఇది ఒరిజినల్గా శక్తికి, సమయానికి, కాలానికి స్టార్టింగ్ పాయింట్ గణపతిని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నువ్వు వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోయింది, ఎన తప్ప. ఆ ఒత్తిని తయారు చేసింది కాలమే, ఆ నూనెనిచ్చింది కాలమే, ఆ అగ్గిపెట్టినిచ్చింది కాలమే. ఒక కాలంలో నువ్వు వెలిగించు, కాలంతో వచ్చిన నువ్వు వెలిగించు. మొదటి అగ్గిపుల్ల ఎలగలే, అమ్మో ఇదేదో ఇబ్బందిగా ఉందే, గణపతి నా మీద కోపం ఇచ్చాడేమో. ఇదంతా మన మనస్సుని కేంద్రీకరించడం కోసం దీపాలు ఉండాలి. దీపం ఉండాలి. ఎందుకు దీపం ఉండాలంటే సూర్యుడికి ప్రతీకగా, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ప్రతీకగా ఆకాశంలో ఉన్నాడు కాబట్టి మన ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఆ వెలుగు మన ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే మనం నివాసయోగ్యంగా మార్చుకున్నాం. ఓపెన్ ప్లేస్లో దీపం పెట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ ప్లేస్లో దీపం పెడితే ఆరిపోతుంది, అవసరం లేదు కదా. మరి ఇంట్లోనే దీపం ఎందుకు పెట్టాలి? ఓపెన్ ప్లేస్లో దీపం అవసరం లేదు, ఇంట్లో ఎందుకు పెట్టాలి? అక్కర్లే. కానీ ఇంట్లో అవసరం ఎందుకు అంటే నివాసయోగ్యంగా మార్చుకున్నాం కాబట్టి దీపం అవసరం. అందుకని పూజా మందిరంలో దీపం వెలిగించు. కానీ ఒరిజినల్గా ఆత్మజ్యోతి ఉదయిస్తుంది. ఆయన ఉదయించే సమయానికి నిద్రలే. అప్పుడు నీ దీపం కొండెక్కినా, పూర్తిగా కాలిపోయినా, మధ్యలో ఆగిపోయినా ఏం ప్రమాదం లేదు. ఇంకా ఉన్నాయి సందేహాలు? కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏంటి అంటే, మనస్సు అనే, అంటే చాలా చెప్తారు, మనసు అనే రాయి లాంటి పెంకు ఉంది, శరీరం అనే పెంకు ఉంది, లోపల మనసు అనే తెల్లనే పదార్థం ఉంది, దాంట్లో నిక్షిప్తమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జలం ఉంది అని చెప్తారు. ఇది కాదు. దాన్ని కూడా మనం సైంటిఫిక్గా తీసుకుంటే 70% నిండినటువంటి శరీరం ఇది నీటితోటి. కొబ్బరికాయ కూడా దానికి ప్రతీక. 70% నీరు, 20% మాంసం అంటే కండ, 10%
చుట్టూ ఉండేటువంటి చర్మం. సేమ్ దానికి ప్రతీకగా నా మనసును నీకు నివేదన చేస్తున్నాను. అది గమనించలేకపోయాను, లోపల కుళ్ళిపోయిందా బాగుందా చూసే స్థితిని కోల్పోయాను. జ్ఞానం లేదు మన దగ్గర. కొబ్బరికాయ పట్టుకుంటే తెలుస్తుంది కొబ్బరికాయలు అమ్మేవాడికి, దాంట్లో నైపుణ్యం సాధిస్తారు. కొబ్బరికాయని ఇలా చేత్తో పట్టుకుంటే కింద భూగర్భంలో నీళ్లను కూడా చూపిస్తుంది. అవును, ఈ మనకి వాటర్ ఎక్కడ ఉందని చూసి మోటార్స్ వేసేవాళ్ళు చేస్తారు. కుళ్ళిపోయిన కొబ్బరికాయని పట్టుకెళ్తే రిజల్ట్స్ రావు, అప్పుడు కింద నీళ్లు లేవని చెప్తారు. అంటే నీ శాస్త్ర పరిజ్ఞానం కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు కుళ్ళిపోయిందా లేదో కూడా చూసే స్థితిలో లేవు, కాబట్టి నువ్వు మొక్కుబడిగా చేస్తున్నావు. కొబ్బరికాయ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రద్ధతో, కొబ్బరికాయ కుళ్ళిపోవడం సహజం, అది సహజం, అది ప్రకృతి. నువ్వు బ్రేక్ చేసావు, పోయిందని చూసావు, ఓ అంటే నేను తొందరపడి చూడకుండా పరీక్షించకుండా తీసుకొచ్చి కొట్టా, దానివల్ల నష్టం ఏం లేదు, ఏమీ ఇబ్బంది లేదు, ఇంకో కొబ్బరికాయ కొట్టు. అది చిమ్మడం వల్ల చుట్టూ స్మెల్ వస్తుంది, పాడవుతుంది, తడిగొట్టదు, దాన్ని తుడిచి ఏమీ కాదు, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడి ఆ కొబ్బరికాయని ప్రసాదంగా ఇంకో కొబ్బరికాయని కొట్టు. ఇక్కడ పచ్చకర్పూరం, హారతి, ఇవి కూడా అంతే. ఇవి ఏదైనా సరే భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. అమ్మవారు శక్తి స్వరూపిణి, విష్ణుమూర్తి వ్యాప్తి, యజ్ఞం వై విష్ణు అన్నారు. విష్ణువు ఆరాధించాలంటే యజ్ఞం చేయాలి, కాలం బాగుండాలంటే కాలుడు, టైం బాగుండాలంటే మన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పరమేశ్వరుని ఆరాధించు, గణపతిని ఆరాధించు. గుంజిళ్ళు గణపతికి ప్రతీక, మూలాధారం యాక్టివ్ అవుతుంది. ఇంతకు మించి సంకేతాలు నీకు ప్రతి విషయం ప్రకృతి చెప్తూ ఉంటుంది. ఇవన్నీ నాకు ఎవరు చెప్పారు? ప్రకృతే చెప్పింది. నేను చెప్పిన విధానం విన్నారా? సైంటిఫిక్గా ఎవరు చెప్పారంటే కాలం చెప్పింది. వేదిక్ యూనివర్సిటీలో మా గురువు గారు చెప్పారు. ఇది అంటే సృష్టి ఎలా ప్రారంభమైంది, గణపతి ఎలా పుట్టాడు, మనం ఏం చేయాలి. మాకు వేదం నేర్పించేటప్పుడు ఏం చెప్తారంటే నిత్యాగ్నిహోత్రం చేయాలి, అగ్నిహోత్రం చేయాలి. దానివల్ల ఇవన్నీ తెలుస్తాయి, జ్ఞానం వస్తుంది. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహేతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు. యాం మేధాం దేవగణా పితరశ్చోపాసతే తయా మా మధ్యమేధయాగ్నే మేధావీనం కురు స్వాహ. అంటే నేను మేధావిగా ఉండాలంటే, మేధావుల మధ్యలో కూర్చుండాలంటే నేను మేధావనై ఉండాలి. నేను మేధావని అవ్వాలంటే నా శరీరంలో ఉన్నటువంటి సప్తహోతలు, 2 చెవులు, 2 ముక్కురంధ్రాలు, 2 కళ్ళు, 1 నోరు అనేటువంటి సప్తహోతలతో సత్కర్మలు ఆచరించడం ద్వారా నేను మేధావిని అవుతాను. నేను చూసేది మంచిదై ఉండాలి, నేను వినేది మంచిదై ఉండాలి, నేను పలికేది మంచిదై ఉండాలి, నేను ఆగ్రానించేది సువాసనై ఉండాలి. అప్పుడు నేను మేధావిని అవుతాను. అప్పుడు నేను చెప్పేది వినే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఇంచుమించు మనం ఒక 7-8 ఎపిసోడ్లు చేసాం. నేను చెప్పింది ప్రతిదీ నీకు అర్థమైందిగా, కొత్తగా ఉంది కదా. అంటే నేను నేర్చుకుంటున్నటువంటి వేదం నాకు నేర్పింది మంచి విషయం. వేదం నేర్చుకుంటే అందరూ జ్ఞానులు అవుతారు. అజ్ఞానంతో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏంటి, దీపం ఆరిపోతే ఏంటి అనే అజ్ఞానపు ప్రశ్నలు ఎవరికి జనించు. ఇదమ్మా. నిజంగా గురువు గారు మీరు చెప్తుంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి మనుషుల్లోనూ కూడాను వారి మనసుల్ని ఇలాగ ప్రతిదీ కూడా ఇది జరిగితే తప్పు, ఇది జరిగిందంటే ఖచ్చితంగా దోషమే అని ఎవరైతే చెప్తున్నారో ముందు వాళ్ళు జ్ఞానాన్ని పొందితే ఆటోమేటిక్గా అందరికీ వస్తుంది, చెప్పే వాళ్ళకి కూడా. కాబట్టి నేను కూడా మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుని నా ఫ్యూచర్ కూడా ఇది ఉపయోగపడుతుంది. డెఫినెట్గా బాగుండాలమ్మా, చూసేవాళ్ళు లబ్ధి పొందాలి. మనం ఏదో వ్యూస్ కోసం, క్రేజ్ కోసం చెప్పేయడం కాదు. చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు నేను ఒక 2 మంత్రాలు చెప్పాను. ఆ 2 మంత్రాలు వినండి, రాసుకోండి, అనండి, ఫలితం వస్తుంది. దాని గురించి మీకు ఏం తెలియక్కర్లా. అంటూ ఉంటే మంత్రం చెప్పుద్ది, నేను ఎక్కడికి తీసుకెళ్లాలో దాని వివరణ అర్థం మంత్రం చెప్పుద్ది. ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రాలు. ఏ నేదం భూతం భవనం భవిష్యత్, భూత భవిష్యత్ కాలాలు తెలియాలంటే వేదం తెలియాలి. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్ పండితులందరికీ జ్యోతిష్యం తెలిసి తప్ప వేదం తెలియదు. వేదం వేరు, జ్యోతిష్యం వేరు. వేదంలో జ్యోతిష్యం మిళితమైంది, జ్యోతిష్యంలో వేదం లేదు. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు. వేదం తెలుసుకున్నవాడు చెప్పే మాట జ్యోతిష్యం. నీ జీవితం బాగుంటుంది, ఇది నీ తలరాత అని చెప్పితే అది వేదం, వాడి జీవితంలో బాగుంటాడు. అది వేదం తెలుసుకున్నవాడు జ్యోతిష్యం చెప్పాలి. ఎవరు పడితే వాడు జ్యోతిష్యాలు చెప్పకూడదు. జ్యోతిష్యం చెప్పాలంటే వేదం నేర్చుకోవాలి. ఈ విషయంలో మాత్రం నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను. ధన్యవాదాలండి. సూర్యస్మృతి.